చెప్పండి. హ్యాపీ బర్త్డే అండి. మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. అందరికీ సహాయం చేయాలి. ఇంకెంతకైనా పెద్ద మాటలేదు సార్. థ్యాంక్ యూ. విశేష చెప్పేవాళ్ళు చెప్పండి. విశేష చెప్పండి మేడం. రాజేష్ ఎక్కడ అంటే బాగున్నా అలాగే ఓకే. రైట్. థ్యాంక్ యూ. ఓకే సార్. రైట్. నెక్స్ట్ త్వరగానండి. సార్ కొంచెం అనుకున్నాను సార్. కొంచెం అనుకున్నాను. రండి రండి. అన్ని సెక్షన్స్ సర్టిఫికేట్స్ కవర్ అవ్వలేదు. ఎందుకని ఎవరు రాసింది? బాలాజీ ఓకే సార్. ఓకే. ఓకే. చెప్పిన వచ్చేయండి అమ్మా. కూడా 76వ గణతంత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ముఖ్యంగా ఏలూరు నగర పాలక సంస్థ గౌరవ కమిషనర్ గారి పుట్టినరోజు. మేమందరం కూడా ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఆఫీసరు, అట్లాగే సెక్షన్ హెడ్స్, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు గారు, మా అందరి సమక్షంలో మరి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి సేవలు చేయాలి, ఏలూరు నగర అభివృద్ధిలో ఆయన కృషి ఎంతైనా ఉండాలని చెప్పేసి మేమందరం కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యులు వారు బడేడి చంటి గారు వచ్చిన తర్వాత మరి ఆయన సెలెక్ట్ చేసి మరి కమిషనర్ గారిని ఏలూరు తీసుకురావడం జరిగింది. మరి వచ్చినప్పటి నుంచి ఆయన అహర్నిశలు కూడా కష్టపడుతూ ఉదయాన్నే 5 కాడి నుంచి రాత్రి 8:30, 9 వరకు మరి ఈ టైంలో మరి ఫుల్ టైం వర్క్ చేస్తూ అధికారులందరినీ కూడా ఎవరి విధుల్లో వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఏలూరులో ఉన్నటువంటి 79 సచివాలయంలో స్టాఫులతో ప్రతిరోజు కూడా ఒక్కొక్క సెక్షన్ నుంచి వాళ్ళతో రివ్యూలు చేసుకుంటూ ప్రతి సెక్షన్లో జరుగుతున్నటువంటి ప్రతి పనిని కూడా పరిశీలనగా చాలా చక్కగా చూస్తూ మరి ఏలూరు నగరాన్ని అభివృద్ధిలో కాకుండా ఏలూరు కార్పొరేషన్లో మరి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా
ఏదైనా పని మీద వచ్చిన వాళ్ళకి చక్కగా స్మూత్గా చెప్పడం, కొంతమంది ఆఫీసర్లు అయితే ఆ రూల్ పొజిషన్ అవన్నీ మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే దీనికి ఈ ఈ పని చేయటానికి ఈ విధమైనటువంటి ఆటంకాలు ఉన్నాయని చెప్పేసి ఫైల్ రిజెక్ట్ చేస్తూ ఉంటారు. మరి శాసనసభ్యుల వారు కానీ, నేను కానీ, గౌరవ కార్పొరేటర్లు కానీ ఎవరు అడిగినా కానీ సార్ ఈ పని చేసి పెట్టండి అని అంటే ఆ పని అయ్యే మార్గాన్ని, ఆ విసులుబాటుని చూస్తారే తప్పనించి కమిషనర్ గారు దాన్ని ఏ రకంగా వెనక్కి తిప్పి పంపిద్దారని చెప్పేసి ఆలోచన ఆయన మైండ్లో అసలు ఏ కోచైనా కూడా లేదు. నేను అది చాలా గమనించాను. చాలా సంతోషం. మరి ఇటువంటి ఆఫీసరు మన ఏలూరు నగరానికి, మన ఆఫీసులో పనిచేస్తున్నటువంటి తోటి ఆఫీసర్లకి అందరికీ కూడా చాలా మంచి వాతావరణం. ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే నాకు కూడా ఆయన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఏ పని చెప్పినా కానీ ఇప్పుడు వచ్చి ఈ 5, 6 నెలల కాలంలో ఏ పని కూడా ఇది సాధ్యపడదు అన్న మాట మటికి లేదు ఆయన నోటెంబట. అది కావాల్సింది. ఆయన్ని చూసి మిగిలిన ఆఫీసర్లు అందరూ కూడా ఇప్పుడు అటెండర్ ఉండొచ్చు, అతనికి విధులు ఉంటాయి. లేకపోతే జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, లేకపోతే సూపరింటెండెంట్లు ఉంటారు. అట్లాగే సెక్షన్ హెడ్లు ఉంటారు, అసిస్టెంట్ కమిషనర్ గారు ఉంటారు, డీసీ గారు ఉంటారు. అందరూ కూడా కమిషనర్ గారు ఎట్లా వర్క్ చేస్తున్నారో ఆయన అడుగుజాడల్లోనే మిగిలిన ఆఫీసర్లు అందరూ కూడా చక్కగా వర్క్ చేస్తున్నారు. ఇది చాలా మంచి వాతావరణం. మరి మరొక్కసారి మన కమిషనర్ గారికి, ప్రతాప్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారం.